శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 3వ వచనం నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 3వ వచనం. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులకు ఎదురైనటువంటి అనుభవాలను గూర్చి సంఖ్యాకాండము 11వ అధ్యాయం 4వ వచనం మొదలుకొని ఆ అధ్యాయం చివరి 35 వరకు కూడా వ్రాయబడి ఉంది. అయితే విచిత్రం ఏంటంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయంలోని మజిలీలలో ఒకటిగా పేర్కొనబడకపోయినప్పటికీ ఒకానొక ప్రత్యేక స్థలాన్ని గూర్చి కిబ్రోతు హత్తవా కంటే ముందుగా మజిలిగా ఏర్కొన్నటువంటి ప్రదేశం ఇది. అవును, మెట్టుకు ఈ విషయాన్ని గురించి ఎటువంటి సందేహము వద్దు. అదేంటంటే కిద్రోతు హత్తావా కంటే ముందు సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు తబేరును గూర్చి వ్రాయించాడు. మనం కిద్రోను గూర్చి ధ్యానించక మునుపు తబేర మజిలీ వద్ద ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. అవును, ఎందుకు తబేరలో ఏం జరిగింది? జనులు ఆయాసములను గురించి సనుగుచుంటుండగా అది యెహోవాకు వినబడెను అన్నటువంటి సంగతి. దేవుడు ఇశ్రాయేలీయుల సనుగుడు విన్నాడట. అది తబేరలో జరిగినటువంటి ప్రత్యేకత. సనగటం అన్నటువంటిది ఇశ్రాయేలు కొత్త ఏం కాదు. వారు ఇంతకుముందు ఎప్పుడు సనగలేదా? సనిగారు. ఎర్ర సముద్రం వద్ద, సీనాయి అరణ్యంలో, మారా వద్ద, రెఫీదీంలో చాలాసార్లు ప్రజలు సనుక్కున్నారు. అయినా ఆ సందర్భాలలో ఎక్కడొక్కడ దేవుడు కోపగించుకున్నట్లుగా లేదు. దేవుడు ఆ సనుగును విన్నాను అని ఇక్కడ మాత్రమే చెప్తూ ఉన్నాడు. అంటే దేవుని కోపము రగులుకుంది. దేవుని కోపం అగ్నిలా దిగవచ్చి ఇశ్రాయేలీయుల పాలాన్ని దహించడం ప్రారంభించాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. తబేరులో ఎందుకు ఇలా జరిగింది? ఎర్ర సముద్రం దగ్గర, సీనాలో, మారాలో ఇశ్రాయేల్ సనుక్కున్నప్పుడు దేవునికి వినబడలేదా అంటే వినబడింది. అప్పుడు దేవుని కోపం రాలేదా అంటే నిజంగా రాలేదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఆధ్యాత్మిక పిల్లులు కారప్పుడు. ఇప్పుడు వారు ఎదిగి పెద్దారయ్యారు. వారు విమోచింపబడిన క్రొత్తలో, వారు ఆత్మీయ బాల్య దశలో వారు సనుగుకున్నప్పుడు దేవుడు విన్నట్టు ఊరుకుండిపోయాడు. కానీ ఈరోజు వారు ఎదిగారు, పరిణతి చెందుకున్నారు. ఇక మీదట వారి చర్యలకు, వాటి పర్యాసములకు వారే బాధ్యతలు. ఇక మీదట దేవుడు వారి పొరపాట్లను సహించడు. దేవుని సంఘమా, సీనాయి దాటిన తర్వాత నువ్వు పిల్ల చేష్టలు చేయడానికి వీల్లేదు. దేవుని అగ్ని నిన్ను, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. జాగ్రత్త. కాబట్టే దేవుని కోపం రగులుకుంది. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇశ్రాయేలీయులను ఏ విధంగా మీరు దిద్ది నడిపిస్తున్నారు నాయనా. ఈ మాటలు వింటున్న వారందరినీ కూడా వారి ఆత్మీయ జీవితాలను దిద్దండి, సరిచేయండి, గొప్పగా వాడబడినట్లుగా సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడు యేసుక్రీస్తును బట్టి అడిగి వేడుకను పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.